విషయాలు మాట్లాడాడు. అసెంబ్లీ దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా చంద్రమోహన్ రెడ్డి రోజు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక విషయాలు మాట్లాడాడు. జిల్లాల గురించి అన్ని విషయాలు మాట్లాడాడు. నేను చంద్రమోహన్ రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను. నీది నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకే అయితే నేను అనుకోవడం లేదు. నువ్వు నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకుతున్నావు నేను అనుకోవడం లేదు. ఒకవేళ నీకు అనిపిస్తే నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకే అనిపిస్తే, లేదు నీతి నిజాయితీగా బ్రతికేటువంటి వాడే అసెంబ్లీకి రావాలనేటువంటి ఆలోచన ఈరోజు అయ్యన్న పాత్రుడు చేస్తే, నువ్వు చెప్పినటువంటివి నా మీద 18 అక్రమ కేసులు పెట్టారన్నాడు. నీకు ధైర్యం ఉంటే నేను మరలా చెప్తున్నా, నీ బ్రతుకు నిజాయితీ బ్రతుకు కాదు. ఒకవేళ నువ్వు నీతిమైనటువంటి బ్రతుకు నిజాయితీమైనటువంటి బ్రతుకైతే 18 అక్రమ కేసులు నీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేసి పెట్టినట్టుగా రుజువు చేయి. అసెంబ్లీ సాక్షి అక్రమ కేసులు 18 కేసులు నీ మీద పెట్టినట్టుగా నీ బ్రతుకు, మరలా చెప్తున్నా, నీ బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకైతే, నువ్వు మరలా వెళ్ళి సోమిరెడ్డి బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకైతే నీ మీద 18 కేసులు పెట్టినట్టుగా ఏదైతే అసెంబ్లీలో చెప్పావో, ఆ అసెంబ్లీలో ఆ 18 కేసుల జాబితా చదివి వినిపిస్తే నీ బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకునేటువంటి అనుకుంటారు తప్ప వీళ్ళు, లేకపోతే నీ బ్రతుకే అబద్ధాలు బ్రతుకుంటారు. మరో మాట చెప్పాడు. రేయింబవళ్ళు మన పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఒక్క రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క రాత్రి నిన్ను తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టుగా నువ్వు రుజువు చేస్తే పోలీసులు నీ అబద్ధాల బ్రతుకు కాకుండా నిజాయితీ అనేటువంటి బ్రతుకైతే నీ మీద 18 కేసులు పెట్టినట్టు, రేయింబవళ్ళు మీరు పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టు ఒక్క ఆధారం రుజువు చేస్తే నువ్వు ఏమి చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా సవాళ్ళను స్వీకరించి ఏదో మామూలుగా అసెంబ్లీలో మైకిస్తే ఎగిరి మాట్లాడడం కాదు. నీకు నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పినటువంటి మాట నిలబడి అసెంబ్లీలో మరో ఒక మాట చెప్పాడు. నా మీద కేసులు పెట్టారు, నా సొంత స్థలం కామంట అన్ని ఆస్తులు పోగొట్టుకున్నాడు రాజకీయాలు. దరిద్రుడా, నిన్న కాక మొన్న ఇక్కడ ఆఫీస్ కొన్నావు, కూతురికి హైదరాబాద్ లో లేఅవుట్ దగ్గర డబ్బులు తీసుకుని విల్లా కొనిచ్చు, ఆస్తులు కూడబెట్టుకునేటువంటి నువ్వు రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నావా? 2 ఎకరాల 30 సెంట్లు అమ్ముకుంటే దాని మీద నాన్ వేరియబుల్ కేసు పెట్టి కూర్చోబెట్టారు. నేను ఏం చెప్తున్నా, నువ్వు నా మీద పోలీసులు కేసు నమోదు చేశారు 2 ఎకరాల 30 సెంట్లు. దాని విషయం కూడా చెప్తా. దాని విషయం ఏంటి, ఏం జరిగింది? పాపం నువ్వు వెనక ఉన్నటువంటి బీడు పొలం, రోడ్డుకి వెనక పక్కన ఉన్నటువంటి స్థలం కొని అదే సర్వే నెంబర్ లో రోడ్డు పక్కన ఉండేటువంటి ఖరీదైనటువంటి స్థలాన్ని అనిపిస్తుంది 2 ఎకరాల 30 సెంట్లు. ఆ యజమాని ఎవరైతే ఉన్నారో 2 ఎకరాల 30 సెంట్లకు సంబంధించినటువంటి యజమాని సివిల్ కోర్టుకు వెళ్ళాడు. క్రిమినల్ పిటిషన్ వేశారు. అయ్యా, నాకు సంబంధించినటువంటి ఈ స్థలాన్ని దొంగతనంగా మంత్రిగా ఉండి సోమిరెడ్డి నేను అమ్ముకుతున్నాడు అని చెప్పి, నువ్వు ఊళ్ళో పుట్టినటువంటి వాడివే కదా, ఊళ్ళో కొట్టుకునేవాడివే కదా, కాబట్టి నా దగ్గర ఈ స్థలాన్ని కొట్టేయడానికి ప్లాన్ చేసిన అది రిజిస్టర్ చేసి నువ్వు 2 ఎకరాల 30 సెంట్లు నీకు అనుకుంటే సబ్ డివిజన్ గారి దగ్గర ముందు పక్క ఉన్నటువంటి స్థలాన్ని రిజిస్టర్ చేస్తే అతను కోర్టుకు వెళితే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఏమని, దీని మీద విచారణ జరిపి మీరు కేసు నమోదు చేసి విచారణ జరపండి అని. దాని మీద నీ మీద కేసు బుక్ అయింది. నీలాంటి అర్భకుల మీద, పితృల మీద పరమాత్మ లాగా నీలాంటి వాడి మీద పోలీసు కేసులు పెట్టి నిన్ను ఏదో చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అసలు నేను మనిషిగానే లెక్కదైనటువంటి నువ్వు మనిషిగానే గుర్తించినటువంటి నిన్ను 5 సంవత్సరాల్లో నీ మీద 8 రేయింబవళ్ళు ఏ రోజు ఏ రాత్రి ఏ పెట్టు చెప్పు. ఏది పెట్టినటువంటి 18 కేసులు ఒకసారి చనిపోయిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీ మీద పెట్టినటువంటి కేసులు. అదేవిధంగా 2 ఎకరాల 30 సెంట్లకు సంబంధించి పోలీసులు కేసు పెట్టారా? నువ్వు అక్రమంగా వేరే వాళ్ళ పొలం అమ్ముకుంటే వాడు వెళ్ళి కోర్టుకు వెళ్ళి నీ మీద కేసు కట్టించారా? నీ మీద కేసు కట్టించాలనేటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరు లేదు. నేను ఆ విధంగా ఆ స్థాయిలో ఊహించలేదు. మేము ఎక్కడ వెళ్ళినా బ్యాంకులో హైదరాబాద్ లో ఉండేటువంటి వాడు, నెల్లూరులో లేనటువంటి వాడు నీ మీద కేసులు పెట్టడం ఏంటి? కాబట్టి ఆ 2 ఎకరాల 30 సెంట్ల మీద నా మీద కేసు పెట్టారంటే ఊళ్ళో స్థలం అమ్ముకున్నావు కాబట్టి వాళ్ళు కోర్టు మీద నీ మీద కేసు నమోదు చేశారు, పోలీసులు కేసు నమోదు చేయాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి కాగితాలు నేను మరలా కాలం చెబుతున్నా. 2 ఎకరాల 30 సెంట్లకు సంబంధించి కోర్టు కేసు పెట్టమనుందా, లేదా నేరుగా పోలీసులు కేసు పెట్టారా? పాపం ఆయన్ని 2 బస్సుల్లో హెచ్చరాలపై ఉష్ణమై జరుగుతుంటే 2 పిల్లల ద్వారా నేను పడమోపడానికి 2 పిల్లలు కలిసి డిగ్రీ లేను 400 మంది రౌడీలు పోయారు. ఇజ్రాయల్ నీ మీద గురించి చెప్తే ఇంటికి దాడి చచ్చిపోతాను బయట. ఇజ్రాయల్ నీ మీదకి ఎందుకు దాడి చేశారనేటువంటి విషయం కానీ బయట వస్తే ఒక అబ్బాయి ఇంటికి దాడి చచ్చిపోతాను పట్టుకుని సమాజంలో ఎందుకు చేసేవా తప్పులని వాళ్ళేదో నీ మీద నువ్వు చేసినటువంటి తప్పుడు నీ దగ్గరికి వస్తే ఆ ఉన్నారు పాపం దొరకడం లేదా ఎక్కడికి ఉన్నారంట అని చెప్పి
ఆయన ఎందుకంటే హైదరాబాద్ 200 మంది అంటే 2 బస్సులో 200 మంది రౌడీలు 400 మంది రావాలా 400 మంది కాదు 200 మంది ఉప్పు ఉంటే వెళ్ళిపోతావు. నువ్వు ఎక్కడ కనపడుకోకూడదు తెలీదా? ఉప్పు వెళ్ళా నువ్వు కొట్టబడేదా? 200 మంది గట్టిగా ఊస్తే ఆ గాలికి లేచి వెళ్ళిపోతుందా? నేను మళ్ళీ 200 మంది దాడి చేయడానికి వచ్చాను. వీడి మీద 400 మంది ఈ బొలాట్ మీద ఎంత కట్అవుట్ అయిపోయా, ఎంతగా ఫిగర్లుమా ఇద్దరుగా ఒక్కడు ఎదురాడానికి ఎదురు వస్తే సంకలం పెట్టుకొని పరిగెత్తాడు. నేను నీకు 200 మంది నీక ఒక్కడు వస్తే నేను సంకలం పెట్టుకొని పరిగిస్తాడా? 200 మంది కావాలి నీక? వాడే వేస్ట్. వాడు కూడా మామూలుగా పసిపెట్టలు పెట్టుకుని సంకలం పెట్టుకొని పరిగిస్తాడు. నీ క్యారెక్టర్ నీ ఫిగర్ వీళ్ళకి 400 మంది రోడ్డు అంటే అసెంబ్లీలో ఎంతో బలాటుందని చెప్పి ఆయన పాపం చంద్రబాబు నాయుడు దగ్గర కటింగ్ ఇచ్చుకోవడానికి ఇది నువ్వు బ్రతుకుని ఒక మనిషిగా వాళ్ళు నౌకరం పక్కన వాడు అమ్మబడి వీడి కోసం అంటారు 400 మంది రౌడీలు. ఏంద్రా ఇది మాట్లాడడం మీకు తెలిసి మాట? ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో 400 మంది హైదరాబాద్ రోజులు వచ్చారు. ఆయన సత్యాగ్రహ అధ్యక్ష. దేనికి సత్యాగ్రహ అధ్యక్ష అది కూడా చెప్పాలి. రుస్తుం మైన్లో పాపం అక్కడ ఉన్నటువంటి దగ్గరికి వచ్చాడు. దాంట్లో నువ్వు వాటా అయ్యావు. వాడు నీకు వాటా ఇవ్వలేదని వాడు ఏదో అక్కడ ఉన్నటువంటి రూజు తోడుకుంటున్నాడని ఆ రోజు అధికారులు అందరూ వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తే రిపోర్ట్ కూడా రాశారు. ఇక్కడ కొంత మంది ఎవరన్నా ఇక్కడ ఉన్నటువంటి తోడుకుపోతున్నారని చెప్తే వాళ్ళ దగ్గర బ్యాన్ పడి మీద ఒక బ్రతుక వాటికి కింద నాకు తమకి తీయండి అని చెప్పి వాళ్ళు ఏదైతే సత్యాగ్రహం చెప్పినటువంటి వాడు. అసలు దానికి మైనింగ్ పర్మిషన్ లేదు, ఏమి లేదు. ఆ రోజు కాదు పోలీసు వెళ్ళింది. వెంటనే దాన్ని ఎవడో అక్కడ ఉన్నటువంటి వాడు కవర్లించా పోతే దాన్ని ఆపేశారు. తవ్వినటువంటి వారు మైనింగ్ కూడా జరగలేదు. ఆయన అంటే డంపర్లు అని ఏ ఫోటోలు చూపించు. నువ్వు తీసినటువంటి డంపర్లు నువ్వు తీసినటువంటి ఏదో చెప్పో 18 16 అని చెప్పి ఏడాది కూడా ఒక కెమెరా పెట్టుకొని పోతా ఉండదు కదా. నీకన్నా ముందు బటన్ కెమెరా ఒకటి పెట్టుకొని పోతున్నావు కదా భయానికి, ఏదో చూపిస్తే సరిపోద్ది. కాబట్టి నువ్వు ఏదన్నా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో విచారణ అంట ఇంకొకటి సొంత చిన్నాయని చంపారు అని చెప్పి మాట్లాడేది. దరిద్రుడా, నిష్ఠ దరిద్రుడా, కుటుంబ సభ్యులు ఆత్మహత్యకి కారకుడైనటువంటి నీచి కుటుంబ సభ్యులు ఆత్మహత్యలకు కారణమైనటువంటి వాడు. అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. అంతకన్నా మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పాపం ఆత్మహత్య చేసుకున్నటువంటి వాడు రాసినటువంటి లేఖలను మాయం చేసావు దరిద్రుడా. నీ గురించి నువ్వు మాట్లాడతావు. నీదొక బ్రతుకుగా మాట్లాడతావా? నీదొక బ్రతుక. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాయని చెప్పారంట దరిద్రుడా. అది అభూత కల్పం. నువ్వు నీ వల్ల నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని చెప్పి ఆత్మహత్య లేఖలతో సహా ఆధారాలతో సహా దొరికినటువంటి మాట వాస్తవమైనటువంటి. కాబట్టి ఏదో చెప్పాడు ఈయనంట అమరావతికి పోవడానికి నీకు అమరావతి పోవడానికి మొదలు కూడలో ఆయన పక్కన ఖాళీ స్థలంలో టెంట్ వేస్తే పోలీసులు వచ్చి పెరిగేశారు. ఎవరు వచ్చారు పోలీసులు? ఎక్కడ పెరిగారు? నువ్వు ఊళ్ళో స్థలంలో పోయి టెంట్ ఇవ్వబట్టి వాడు నా స్థలంలో నువ్వే టెంట్ వేసేందుకు పెరిగారు. అసలు నీ మొహానికి స్థలం ఇచ్చే చెప్తున్నారు. ఎవరు ఉపయోగించే ఆమెడానికి లేదు మా దగ్గర కూడా రావాలని చెప్పిన తల్లి కొత్త ఉంటే ఆయన దారిలో నీకు ఏం చెప్పరాయా నాకు గతి లేదు నేను టెంట్ వేసుకోలేకపోయానని చెప్పుకోవడానికి సిగ్గుమాలి. వాళ్ళందరికీ ఏమో చెప్పు ఇక్కడ ఓవర్ రెడ్డి ఆపించాడు అందువల్ల ఎవరు ఈ లేదు అని చెప్పిన మాట్లాడాడు. నీకు ఆ శక్తి లేకపోయా, స్తోమత లేకపోయా, స్థాయి లేకపోయా. దాని చెప్పు అయ్యా నాకు శక్తి లేదు, నా బ్రతుకు అట్లాంటిది, నాకు స్థాయి లేదని చెప్పు. నీకు శక్తి స్థాయి స్తోమత లేకుండా ఆ పార్టీలంతా అమరావతి వాళ్ళందరినీ రోడ్డు మీద పూర్తి చేశారట. అక్కడ ఎవరు నీకెవరు స్థలం ఇస్తామన్నట్టు ఈరోజు చెప్ప ఎవరు స్థలం ఇస్తామని చెప్పు. ఈరోజు హైదరాబాద్ వాళ్ళు కేసు పెట్టారు విషయం బయటకు వస్తుంది. విషయం ఎంత బయటకు వస్తుంది? నువ్వేంటి చెప్పావు కదా 400 మంది హైదరాబాద్ రౌడీ మీద హైదరాబాద్ మీద కేసు పెట్టి నీ బ్రతుకు బయటకు వస్తుంది. రెడీగా ఎదురు కేసు పెట్టు. ఎందుకంటే నువ్వు తప్పలేదు. నాకు తెలిసి నీకు ఎంత నీకే బ్రతుకైనా ఆ విషయం బయటకు వస్తే నువ్వు తప్పలేవు. కాబట్టి మళ్ళా అంటే ఈయన కొంత పోరాటం చేసినట్టుగా అమరావతి కోసం అమరావతికి ఈ పాత్ర పొందుతున్నట్టుగా నిన్ను చూడంగానే నీకు ఇక్కడ స్థలం ఇచ్చేవాళ్ళు లేకుండా వెళ్ళిపోతుంది. నీ మొహం చూస్తేనే కారకుండా వచ్చా. అదేమిటో చెప్పండి. మామూలు శ్రీనివాసరెడ్డి సంతకం ఎవడన్నా నీకు ఎంపీ గారు చెప్పాడా? ఆయన సంతకాలు పోర్జరీ చేశారని నీకేమైనా బుద్ధుందా? మతి ప్రవహించిందా? ఆ కేసు ఎవరి హయాంలో కట్టారు? మా హయాంలో. మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే నీ పక్కన ఈ రోజు అక్రమంగా గ్రామీణ అక్రమ దొంగలు ఎవరైతే మన ఎలక్షన్ నీకు డబ్బులు ఖర్చు పెట్టాడో వాడు ఏపీ వదిలిపెట్టావు. నువ్వు అన్నట్టుగా ఏమి వదిలిపెట్టావు. ఇవి పూర్తిగా జరిగితే ఎవడు మిగలడు నీతో సహా. గుర్తుపెట్టుకో. నువ్వు కూడా జైలుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. నువ్వేదో అనుకుంటున్నావు ఈ కేసులన్నీ మా మీద కింద పంపించాలని చెప్పి వాస్తవాలు బయటపడితే వాస్తవమైనటువంటి ఎంక్వైరీ జరిగితే నేను ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి దాని మీద సిబిఐ విచారణ చేయించండి. వాస్తవాలు వెలుగులు వస్తాయి. ఏ ప్రభుత్వంలో కేసు పెట్టారు, ఏ ప్రభుత్వంలో కేసు నమోదైంది,
మొన్న ఏదో కొన్ని పత్రికలు రాసి సిట్ వేసారు వాళ్ళ కూడి మెడకేరని ఈ మెడకి ఇదే ఉడి మెట్టించుకుంటారు తప్ప మేము ఎప్పుడు నీలాగా అవినీతికి ఆమర్తంలో ఉండేటువంటి వాడు, నీలాగా గ్రావెల్ దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి రకరకాలైనటువంటి అమ్ముకు తినేటువంటి వాడు కాదు. నువ్వు బ్రతుకే దొంగ బ్రతుకు, నీ బ్రతుకే అవినీతి బ్రతుకు సోమిరెడ్డిది. మరలా ఆయన పెద్ద పదస్తులాగా ఈరోజు ఏదో చెప్తున్నాడు. కాబట్టి ఆ కేసు ఎవరి హ్యాండ్లో తీసుకెళ్ళి ఒకవేళ మా పాత్ర ఉందంటే మా హ్యాండ్లో అసలు కేసు రిజిస్టర్ అవుద్దా? కేసు రిజిస్టర్ చేయించగలవా? ఇప్పుడు నీ మీద ఉన్నటువంటి దొంగతనాలకి ఈరోజు కేసు రిజిస్టర్ చేయించాలంటే ఎస్పీ గారు దిగుతున్నా సరే ఆయన మామూలుగా కేసు రిజిస్టర్ చేస్తున్నాడా? మొన్న పాప మైనింగ్ ఆఫీసర్ నేరుగా మాట్లాడాడు. ఆ మైనింగ్ ఆఫీసర్ నువ్వు దుర్భాషలాడావు. ఆ మైనింగ్ ఆఫీసర్ ఏమండి, నేను మొన్న వీడియో కూడా చూపించే పాత్రికలకి ఇల్లీగల్ చేస్తే సహించేది లేదండి, సోమిరెడ్డి మాతో మాట్లాడేది నాకేం తెలుసు, సోమిరెడ్డి లైన్ లో ఉండేదని చెప్పి మాట్లాడాడు. కాబట్టి అక్రమంగా దోచుకునేటువంటి వాడు నువ్వు, అక్రమంగా ఇసుక దోపిడీ చేసేటువంటి వాడు నువ్వు, అక్రమంగా గ్రావెల్ దోచుకునేటువంటి వాడు నువ్వు, అక్రమంగా బూర్లు దోచుకునేటువంటి వాడు నువ్వు. మళ్ళా చెప్పాడు సర్వేపల్లి గ్రామంలో 6 ఎకరాల భూములు 35 లక్షలు. నీకు చాలా తెలుసు, నీకు చాలా అంటే అసెంబ్లీ సాక్షిగా వాడేవు కాబట్టి 6 ఎకరాలు 35 లక్షలు ఎవరన్నా ఎవరి పాత్ర ఉన్న వాళ్ళు అప్పటికే ఛాలెంజ్ చేశారు నీ బతుక్కి. స్థానికంగా ఉండేటువంటి నీవు నిగ్గు తెలుసు అని చెప్తే నువ్వెంతసేపు కుక్క వాగినట్టు వాగడం తప్ప, కుక్క మురిగినట్టు మొరగడం తప్ప దానికి సంబంధించినటువంటి వాస్తవాలు వెలికితీసేటువంటి పరిస్థితులు లేవు. వాస్తవాలు చెప్పలేకుండా మరలా ఏదో చెప్తున్న ప్రభుత్వం నీ చేతుల్లో ఉంది. మర్చిపోయాను, ఎందుకంటే ఓడిపోయి 4 సార్లు ఓడిపోయి కాబట్టి ఓడిపోయినాను, ప్రభుత్వం నాది కాదనే ఆ స్పృహలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏది? మీ ప్రభుత్వం, దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలంటే వాళ్ళకి అవకాశం ఉండేటువంటి ప్రభుత్వం. వాళ్ళ హయాంలో నువ్వు విచారణ జరిపిస్తే ఈ 6 ఎకరాలకు సంబంధించి ఏదన్నా జరిగిందో తెలుస్తుంది. ఎందుకంటే మరి గతంలో చాలా ఉన్నాయి. దొంగ పొరం దగ్గర నుంచి, ప్రభుత్వ భూముల దగ్గర నుంచి, లేఅవుట్ల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు ప్లాట్ చేసుకుని అమ్ముకునేటువంటి దగ్గర నుంచి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మొదలు ఒక కేసు బుక్ అయింది. ఆ కేసు పాపం విచారణ జరగడంలే. దాంట్లో అసలైనటువంటి పోర్చురీ ఉన్నాడు, తమ కుమారుడు బయటకు వస్తుందని విషయం ఆర్టీఓ సంతకాన్ని పోర్చురీ చేసి ఉన్నారు. దాని మీద కేసు నమోదైంది. పొదలపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు అనేటువంటి నమోదైనటువంటి కేసుని తుక్కిపెట్టి ఉన్నారు. రేపు దాన్ని రెఫర్ చేసి మరలా రివోకన్ వస్తుంది. ఎందుకంటే ఒక ఆర్టీఓ సంతకం, ఎందుకంటే నూడా సంబంధించినటువంటి వ్యక్తి పోర్చురీ సంతకాలతో ప్లాన్లు తయారు చేశారు లేఅవుట్ లో. ఆ రోజు ఏం చెప్పాం, లేఅవుట్లకు సంబంధించినటువంటి బినామీలందరూ గోవర్ధన్ మనుషులు అని మాట్లాడారు. అది నోరు దానిలే, దాని నోరు కింద కూడా నేను లెక్కేసుకున్నాను. అది డ్రైనేజ్ కాలువ కన్నా గొబ్బు కుట్టేటువంటిది మీ నోరు. కాబట్టి మీ నోటి కన్నా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజే మీరు, అది కొంచెం గొబ్బు తక్కువ ఉంటుంది. దాని పక్కన నిలబడి కానీ నీకు ఆమరణంలో ఉన్న నీ నోటి కంపు ఈ జిల్లా పరిధిరాక సస్తా ఉండాలి. అటువంటి ఆ నోటితో కూర్చోవు ఏమని వీళ్ళందరూ గోవర్ధన్ బినామీ అని చెప్పి నేను మరా నీ ఛాలెంజ్ విసురుతున్నా. నా బినామీ కదా వాళ్ళు ఎందుకు పెట్టాలంటే కుట్టుకున్నట్టు మాట్లాడకుండా వాళ్ళు డబ్బులు ఇస్తే నీ కూతురు పేరుతో హైదరాబాద్ లో వెళ్ళాలనుకున్నావు కాబట్టి నువ్వు ఆ బాబు బయటకు వస్తుందని చెప్పి ఇప్పుడు ఎంతసేపు దాన్ని వదిలేసావు. కాబట్టి ఇవన్నీ కూడా రికార్డ్ వదిలిపెట్టేటువంటి పరిస్థితులు. నేను ఒక బ్రతుకుతాను, ఒక మనిషిగా మాట్లాడుకున్నావు. ఒక క్వాలిటీ మీద కొన్నావు సైదాపురంలో, సిరికమైన ఒకటి కొన్నావు చిలకూరులో. వారికి సంబంధించి మైనింగ్ జరగకపోతే నీకు సంబంధించినటువంటి మీడియాలో పరిచయం ఉండేటువంటి వాడు ద్వారా లోకేష్ మీద ఈ ప్రభుత్వం మీద వార్తలు రాయించేటువంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు, మీ ప్రభుత్వం మీద వార్తలు రాయించేటువంటి వాడు నీ లాభాల కోసం, నీ క్వాలిటీ మీద కోసం క్వాలిటీ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పి నీకు సంబంధించినటువంటి వారి చేత పత్రికలో రాయించుకున్నటువంటి గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వాడు. కాబట్టి నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించేటువంటి స్థాయి లేదు, ఆ స్థాయిలో అర్హత నీకు లేదు. ఎందుకంటే నీలాంటి అవినీతి పరుడు, నీలాంటి అబద్ధాలకు మరొకరు ఉండరు. కాబట్టి అన్ని విషయాలు కూడా మేము నీ మీద ఎప్పుడు కూడా బలం ప్రయోగించాలి. ఎందుకంటే నువ్వు బలం ప్రయోగించాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు కూడా కాదు కదా, అత్యంత బలహీనుడు. కాబట్టి నేను చెప్పినట్టుగా 400 మంది పడలే, ఒక్కసారి ఒక్క హిజ్రా వస్తే ఆ హిజ్రా చాకలో పెట్టుకుని వెళ్ళిపోయినా కూడా దిక్కులేనటువంటి వాడు, అరిసినా కూడా నువ్వు అరవలేనటువంటి వాడు. కాబట్టి నీ స్థాయి శక్తి మర్చి పాప నువ్వేనా అసెంబ్లీలో హనుమంతుడులాగా పైకి ఉబ్బి మాట్లాడినట్టుకున్నావు. కాబట్టి నువ్వు చెప్పినటువంటివి నేను మరలా నీకు చాలా విసురుతున్నా. నువ్వు రేపు అసెంబ్లీలో ఆధారాలు చూపిస్తావా లేదా బయట మీడియాకి ఆధారాలు చూపిస్తావా? నీ పైన పెట్టిన 18 కేసులేంది, నిన్ను రాత్రి మొగలు ఎక్కడ పెట్టారు, అమరావతిలో టెంట్ ఓడి పెరిగారు, దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెక్కడ 6 ఎకరాలు ఏదో మా వైకాపా నాయకులు వెళ్ళారు 35 లక్షలు చొప్పున చెప్పి దాంట్లో ఉన్న నీకు తమ కమిషన్ లేదా లేకపోతే ఆ కంపెనీ ఏమన్నా బ్లాక్ మెయిల్ చేయడానికి ఏమైనా వాడుకుంటున్నావు అదే చెప్తున్నాడు. అయ్యా ఆ కంపెనీ సంబంధించినటువంటి దాంట్లో ముడుపులు కొట్టడానికి మమ్మల్ని వాడుతున్నాడు. ఎందుకంటే ఎస్ఎన్జేపీ స్టూడెంట్స్ లో డబ్బులు లేదని చెప్పి నా మీద చెప్పావు. ఏమని చెప్పావు? ఎస్ఎన్జేపీ స్టూడెంట్స్ లో గవర్నమెంట్ బాగున్నాను, ఈ రోజు కూర్చోను దాన్ని నిలబడి ప్రభుత్వం విచారణ చేయించు. ఆ రోజు చెప్పకుండా ఎస్ఎన్జేపీ స్టూడెంట్స్ లో బాటిల్కి వస్తున్నాడు నాకు డబ్బులు. నిష్ట దరిద్రుడా, నీలాగా
నీచమైనటువంటి బ్రతుకు చావైనా చేస్తాం కానీ ఆ విధంగా బతకాల్సినటువంటి కర్మ ఎదుర్కొన్నా ఉందా? బతుకుతారు ఏమన్నా? కాబట్టి నువ్వు చెప్పావు కదా, దానికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకురా. రేవు పార్టీలో నేను పోయానని చెప్పావు కదా, ఆ రేవు పార్టీకి సంబంధించి మాట్లాడమంటే ఒప్పుకున్నట్టు మాట్లాడకుండా ఈ విషయాలన్నీ కానీ బయట పెడితే అసెంబ్లీలో 164 మందిలో ఒక్కరి పోతే 163 మంది నీ ముఖాన్ని వస్తారో లేదో గుర్తుపెట్టు. రేపు నేను చెప్పినటువంటి ఆధారాలు చూపించు, నీ మీద పెట్టినటువంటి 18 కేసులు చెప్పు, ఏదో ఆ 18 కేసుల సంగతి చెప్పు. కాబట్టి బ్రతుకు బండారం బయట పెడితే 163 మంది నీ ముఖాన్ని వస్తారు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో సహా. అసెంబ్లీలో స్పీకర్ గా ఉన్నటువంటి ఐదు పోతాడు దగ్గర నుంచి తట్టుకోలేవు, దాంట్లో కొట్టకపోతావు ఆ ప్రవాహం. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నివేదంగా మీ అధిష్టం దగ్గర మెప్పు కోసం నేను అడ్డ చేశాను పోరాటం అంటే మీ పోరాటం మీ బ్రతుకు అందరికి తెలిసిందే. ఆ జెండాలన్నీ తెచ్చిపోయి వాళ్ళ దగ్గర సెమికార్ దగ్గర నుంచి అందరి దగ్గర ఆ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసే బ్రతుకు నీ బ్రతుకు. పోరాటాల పేరుతో రైతుల పేరుతో అన్నం పెట్టి దోచుకునేటువంటి నువ్వు ఇది సరైనటువంటి పద్ధతి కాదు నాయన. ఎందుకు మాట్లాడడం? చెట్టింగ్ నుంచి మాట్లాడమాక 400 మంది రౌడీలు నీ బండ కూడా నేను కొట్టడానికి నేను తీసుకోవడానికి 400 మంది రౌడీలు కావాలన్నా తెలీదా? పాపం అసెంబ్లీలో నవ్వుకున్నవాడు అదే ఈడు మొహం ఈడు అంతరా పాపం గట్టిగా ఫ్యాన్ వేస్తే గాలికి వెళ్ళిపోయేవాడు నువ్వా? నీకు సీట్ పెట్టేసి ఫ్యాన్ వేయాలే, గట్టిగా ఫ్యాన్ వేస్తే కూడా కష్టం తట్టుకోవడం. అటువంటి నువ్వేదో నేను 400 మంది రౌడీలు వచ్చారంట, బాయ్ ఎంత బలాఢ్యుడు, ఈయనకి ఎంత శక్తి స్తోమత ఉందని అనుకోలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నాం. కాబట్టి ఇవన్నీ ఆపెట్టు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు. నువ్వు ఏ విధంగా దోచుకుంటున్నావో నీకు సంబంధించినటువంటి వ్యక్తులు అదే విధంగా విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టారు. ఈరోజు ఉపాధ్యాయుల మీద విద్యార్థుల మీద దాడి చేయడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య. కనీసం సోమిరెడ్డి నోటికి భయపడకుండా, సోమిరెడ్డి అరుపులకు వ్యాపారాలకు భయపడకుండా అరుపులు కేకలు పక్కన పెట్టి ఇప్పటికైనా అధికారుల చిత్తశుద్ధితో దీని మీద విచారణ జరిపి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద మొక్కుబడిగా కేసులు నమోదు చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయకుండా పంపించేయడం, వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడం కాకుండా మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే జిల్లా ఎస్పీ గారు వాళ్ళని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మరొకసారి జిల్లాలో ఇటువంటి పరిస్థితి రాకుండా ఏ బిడ్డకి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి అవకాశం దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కల్పించకుండా దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆ దిశగా ఆలోచన చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా దీని మీద ఒకవేళ జిల్లా స్థాయిలో కనుక దీని మీద తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ చదువుకున్నటువంటి చిన్న బిడ్డల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి స్పష్టం.